బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. సప్త ఋషుల 7 ప్రాధాన్య రంగాలు సమ్మిళిత అభివృద్ధి, తెలుగు చెప్పాలంటే చిట్ట చివరి వ్యక్తి కూడా లబ్ధి చేకూరన లక్ష్యం. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు సంబంధించి ప్రజల సామర్థ్యాలను వెలికి తీయడము, హరిత అభివృద్ధి, యువశక్తి, ఆర్థిక రంగం బలోపేతం. సమ్మిళిత అభివృద్ధి ఇవన్నీ కూడా గతంలో మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 9 సంవత్సరాల క్రితము భారతదేశము ఎకానమీలో అభివృద్ధి చెందినటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో 10వ స్థానం. ఈరోజు మోడీ గారి యొక్క ఆలోచన, తీసుకున్న సంస్కరణలు కానీ ఒక మంచి ఆలోచనతో ఈరోజు భారతదేశము ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో 5వ స్థానానికి వచ్చిన విషయం మనం గుర్తించాల్సిన విషయము, గ్రహించాల్సిన విషయం, వాస్తవం కూడా. దాన్నే రాబోయే 20 సంవత్సరాల్లో నెంబర్ 1 స్థానంగా నిలిచడమే లక్ష్యంగా ఈరోజు మోడీ గారు అనేక రంగాల్లో అనేక రంగాల అభివృద్ధి చేయాల ఆలోచనతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అభివృద్ధి అంటే కేవలం దేశం అభివృద్ధి చేయడం కాకుండా ప్రజల యొక్క నిత్య జీవన విధానం అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యం దీనిలో ఉంది. రైతులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, మహిళలు కానీ, ఇక్కడ కురవృత్తులు కానీ, దివ్యాంగులు కానీ, ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కానీ, దాంతోపాటు వైద్య రంగంలో కానీ, అన్ని రంగాల్లో అభివృద్ధి ఎంతనే వాళ్ళకు లబ్ధి చేకూరుతూనే ఈ దేశం